మరణాత దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 32వ కీర్తన 2వ వచనము. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం పెట్టుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఆ విధంగా మాట్లాడడము మరి కరెక్ట్ కాదు, దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి మనము మన హృదయంలో ఏముంటుందో, మన మనసులో ఏముంటుందో అదే మనం మాట్లాడాలి. యథార్థంగా మనము మాట్లాడాలి, యథార్థమైన మాటలు మాట్లాడాలి, యథార్థంగా జీవించాలి. అప్పుడు దేవునికి మనం ఇష్టకరంగా ఉంటాము. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మన అందరి హృదయాల్లో భద్రపరచును గాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన సయానికి వందనములు. అయా ఆత్మలో కపటం లేని వారిగా అయా మరి నా తండ్రి యథార్థవంతులుగా నా తండ్రి అయా నీకు ఇష్టకరంగా మేమందరము జీవించేలాగా మీరు సహాయం దయచేయండి. ప్రభానికి స్తోత్రం. ఈ ఉదయకాల దేవా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయా మరి ఎవరు ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ ఇబ్బందిలో దేవా, ఏ శ్రమలోనో ప్రభా, అయా మరి నా తండ్రి ఏ వేదనలో, ఏ అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని దేవా మీరు ముట్టండి. సంపూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.